హలో, హాయ్. ఎంతసేపు వెయిటింగ్ చేయాలరా నీ కోసం? తొందరగా రా. హాయ్ రా అప్పు, ఎంతసేపు అయింది వచ్చి? 15 minutes అయింది. దిస్ ఇస్ టూ మచ్ లేట్ యార్. నేను ఎప్పుడు సింగిల్ గా ఇంతసేపు వెయిట్ చేయలేదు. యు నో ఐఎమ్ ఏ బిగ్ సెలబ్రిటీ. సారీ రా, ఆఫీస్ లో బాస్ వర్క్ మొత్తం నాకే చెప్పి దొబ్బుతున్నాడు వాడు. నన్ను ఒకసారి మీ ఆఫీస్కి తీసుకెళ్ళు. వాడికి మైండ్ బ్లాక్ అయ్యేలా క్లాస్ ఇస్తా. ఇంకెప్పుడు నీకు పని చెప్పడు, నిన్నెవ్వరూ ఆపరు. నా పేరు చెబితే నిన్ను ముందే ఇంటికి పంపించేస్తారు. దిస్ ఇస్ మై కెపాసిటీ. వద్దురా అప్పు, పాపం వాడికి బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి. ఓకే, నువ్వు చెప్పేవు కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అప్పు. మనం రోజు ఇలా కలుసుకోవడం, వాడు చూస్తాడు వీడు చూస్తాడని భయపడ్డం, నువ్వు భయపడ్డం నాలాంటి వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫ్రీడమ్ ఉంటే మన కోరికలు తీర్చుకోవడానికి బాగుంటుంది. ఓ పని చేద్దామా? ఏంటి? ఒక 10 days ఎక్కడికైనా జంప్ అయిపోదామా? అదెలా అప్పు? వెరీ సింపుల్ రాణి. ఓ 10 days ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్తున్నాను మీ ఇంట్లో చెప్పి వచ్చేసేయ్. నేను మా ఇంట్లో మేనేజ్ చేసి నేను వచ్చేస్తాను. నువ్వు వచ్చేసేయ్, నేను వచ్చేస్తాను. డోంట్ ఫర్గెట్. ఓకే ఓకే. భారతదేశం ఎడిపోతుంది రాజా. వీడికంటే బురదలో దొరిలే పందే అందంగా ఉంటుంది. ఎలా నచ్చాడయ్యా దీనికి? కామాన్ని కళ్ళు లేవంటే ఇదేనేమో. కళ్ళే కాదు, బ్రెయిన్ కూడా లేదు. హలో అప్పు, ఇంకా రాలేదేంటి? త్వరగా వచ్చేయ్. హలో రాజా, అప్పారా కోసమేనా నీ నిరీక్షణ? అవును, మీరెవరు? మీరు నాకు బాగా తెలుసండి. నేను అప్పారా క్లోజ్ ఫ్రెండ్ని. ఆయన రావటం లేట్ అవుతుందంట. ఈ రోజు మీ కంపెనీ ఇమ్మన్నాడు. అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందామా కాఫీ దాక్కుంటా? ఈలోగా అప్పారా గారు వచ్చేస్తారు. అలాగే. రండి మేడం. నా పేరు రిపేర్ రాంబాబు. చూడు రాజా, నా పేరు రాజా కాదండి, రాణి. నేను మగవాళ్ళనైనా ఆడవాళ్ళనైనా ఆడామగ కానివాళ్ళనైనా రాజానే పిలుస్తాను. చూడు రాజా, ఇంట్లో సెక్స్ చాలక బయటకు వచ్చావా లేక వెరైటీ కోసం బయటకు వచ్చావా? వెరైటీ కోసం అయితే వ్యభిచారి చాలా వెరైటీస్ చూస్తుంది. ఆ వే కరెక్ట్ నీకు. ఏంటి అలా మాట్లాడుతున్నారు? నిజాలు, నగ్న సత్యాలు, చేదు నిజాలు. ఎవరిది రాజా ఫోను? నా హస్బెండ్ది. ఎంతమంది పిల్లలు నీకు? 2. మీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు? బ్యాంక్ ఎంప్లాయ్. తాగుబోతా? కాదు. తిరుగుమూతా? కాదు. చిత్రహింసలు పెడతాడా? సాడిస్టా? లేదు. వరకట్ల పిశాచా? నా భర్త శ్రీరామచంద్రుడు. మరి ఆ శ్రీరామచంద్రుడికి సీతగా ఎందుకు ఉండలేకపోతున్నావు? ఏమిటి నొప్పి? ఎవరిది ఫోను? అప్పారావు. కట్ చేయి. రాజా, ఈ బొమ్మ ఎవరిది? ఫేస్ లేదు కదండి. పోనీ ఆడా మగ? మగ బొమ్మ. మగ బొమ్మేనా? ఈ బొమ్మకి మీ ఆయన ఫేస్ వేస్తే మీ ఆయన అవుతాడు. మిగతా పార్ట్లన్నీ సేమ్ టు సేమ్. ఈ బొమ్మకి అప్పారావు ఫేస్ వేస్తే అప్పారావు అవుతాడు. మిగతా పార్ట్లన్నీ సేమ్ టు సేమ్. ఇదే బొమ్మకి నా ఫేస్ వేసారనుకో నేనైపోతా. మిగతా పార్ట్లు కూడా సేమ్ టు సేమే. ఇదే ఫిలాసఫీ. సైజులే డిఫరెన్స్. వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందా? ఎవరిది ఫోను? మా ఆయన ఫోన్ అండి. మాట్లాడు రాజా. హలో, ఏమండి? వస్తున్నానండి, 10 నిమిషాల్లో వస్తున్నా. ఎవరిది ఫోను? అప్పారావుది. లిఫ్ట్ చేస్తావా కట్ చేస్తావా? కట్ చేస్తా. అంకుల్, నన్ను క్షమించండి. నా కళ్ళు తెరిపించారు. ఈరోజు మీరు చెప్పకపోతే నా భర్త పిల్లలకు శాశ్వతంగా దూరం అయ్యేదాన్ని. వద్దమ్మా. గాడ్ బ్లెస్ యూ. జీవితాంతం హ్యాపీగా ఉండు. నీ హస్బెండ్తో మాత్రమే. అలాగేనండి. బాయ్. క్షణికమైన కామావేశంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్క నిమిషం మీ బిడ్డల గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి ప్లీజ్. ఓ మై గాడ్, రాణి స్విచ్ ఆఫ్ చేసిందేంటి? ఛార్జింగ్ అయిపోయిందా? సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటి ఎండలో సంకనాకుతున్నావు? వాట్? ఏమన్నా? వాట్ యు సే? ఏమన్నావు? ఏంటి ఎండలో వెయిట్ చేస్తున్నావు అన్నావు. వావ్, నాకు వేరేలా వినబడింది. నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? నేనే బాయ్ని. నేను బాయ్ కోసం వెయిట్ చేయడం ఏంటి? నాన్ సెన్స్.
అమ్మాయి కోసం. నీ పేరు అప్పారావు కదూ? ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ అప్పారావు, ఐఎమ్ ఏ సెలబ్రిటీ అప్పారావు. చూడు సెలబ్రిటీ అప్పారావు, యా, నాకు రాణి బాగా తెలుసు. వాట్ ఏ సర్ప్రైజ్. రాణి మీకు తెలుసా? ఇప్పుడే వచ్చింది, వెళ్ళింది, మళ్ళీ వస్తానంది. అవును, స్విచ్ ఆఫ్ చేసిందేంటి? ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. ఓ అదే అనుకున్నాను. అవును, రాణి నా గురించి ఏమైనా చెప్పిందా? చాలా చెప్పింది సెలబ్రిటీ అప్పారావు. అలా వెళ్ళి మాట్లాడుకుందాం. ప్లెజర్, ప్లీజ్ కమ్. బాబు 2 టీ. చూడు సెలబ్రిటీ అప్పారావు, యా, రాణికి నువ్వంటే చాలా బాగా ఇష్టమయ్యా. ఇట్స్ న్యాచురల్. చూడు సెలబ్రిటీ అప్పారావు, నువ్వు పెద్ద పోటుగాడి వంట కదా. యా, అందుకేగా 100 మందికి పడకుండా నాకు పడింది. వా! ఏమైంది? వాట్స్ హ్యాపెనింగ్ సార్? ఏమి లేదు, కడుపులో కొంచెం తిప్పింది. నా పవర్ వింటే అంతే. వాట్ హ్యాపెన్? సార్ 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 సార్, నీ ఫుడ్ నువ్వు సరిగా తింటున్నావా? బయట ఫుడ్ కోసం వెంపర్లాడుతున్నావు. ఇంట్లో ఫుడ్ తిరగపోతే పక్కింటాడు వచ్చి తిని వెళ్ళిపోతాడు. వాట్ ఆర్ యు టాకింగ్? పచ్చి నిజాలు రాజా. నువ్వు వేరేవాడి పెళ్ళాన్ని అనుభవించాలనుకుంటే నీ పెళ్ళాన్ని వేరేవాడు అనుభవించడానికి ట్రై చేస్తుంటాడు. లుక్, నా వైఫ్ అలాంటిది కాదు. ప్రతి ఆడది మంచిదే, నీలాంటి వెధవలు వెంటబడి ప్రలోభ పెట్టపోతే. అవును, నెలకి సంసారం ఎన్నిసార్లు చేస్తుంటావు? ఓ 50 టైమ్స్. రోబోలు కూడా 15 టైమ్స్ పనిచేయవురా. నీ ముఖానికి 5 టైమ్స్ ఎక్కువ. ఓ 10 టైమ్స్. మిగతా సుఖాన్ని ఎవడిస్తాడు రాజా నీ పెళ్ళానికి? నువ్వేమో చిత్తకర్త కుక్కలా తిరుగుతుంటే మీ ఇంటి పక్కాడో, మీ ఇంటి వెనకాడో, మీ ఇంటి ముందోడో అదే పనిలో ఉంటాడు. కాబట్టి ఎవడ ఫుడ్ వాడు 3 పూటలు తింట మంచిది. చూడు, పెళ్ళై ఎన్నాళ్ళు అవుతుంది? 10 years. ఎంతమంది పిల్లలు? నో, నథింగ్. మరి ఏం పీకడానికి నా బయట తిరుగుతున్నావు? ఇంట్లో కష్టపడవు, ఫలితం ఉంటుంది. తండ్రిగా ప్రమోషన్ వస్తుంది. ఇడియట్. ఎవరిదిరా ఈ బొమ్మ? లేదు కదా. ఆడా మొగ? ఆడా. కన్ఫర్మ్ గా అమ్మాయి బొమ్మ. ఈ బొమ్మకి నీ పెళ్ళాం పేసేస్తే నీ పెళ్ళాం అవుతుంది. మిగతా పాటలన్నీ సేమ్ టు సేమ్. ఇదే బొమ్మకి రాణి ఫేసేస్తే రాణి అవుతుంది. ఐశ్వర్యరాయ్ ఫేసేస్తే ఐశ్వర్యరాయ్ అవుతుంది. మిగతా పాటలన్నీ సేమ్ టు సేమ్. ఇదే ఫిలాసఫీ. సైజులే డిఫరెన్స్. క్షమించండి సార్, బుద్ధి వచ్చింది సార్. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయండి సార్. ఈసారి కనపడితే బాబుతోనూ పాపతోనూ కనపడు, లేదా షూట్ చేసి పారేస్తా. అలాగే సార్. అంజలి, ఏ అంజలి, ఏంటే పందిలాగా అరుస్తున్నావు? ఏ బాయ్స్ మన గురించి ఏం మాట్లాడుకుంటారే? అవునే, ఇప్పుడు సడన్ గా అదెందుకు గుర్తొచ్చిందే? అది ఇప్పటి వరకు ల్యాప్టాప్ చూసింది, అందులో ఏం చూసిందో ఏమో. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది క్వశ్చన్, ప్లీజ్ చెప్పవా? రకరకాలుగా మాట్లాడుకుంటారే. అది తెలుసులేవే, ఆ రకాలేంటా అని. ఆ, అదిగో మేడం వస్తుందిగా, మేడం అడిగితే పెట్టు. ఏంటి కన్యలు, ఏంటి సందేహం? అదేం లేదు మేడం, అబ్బాయిలు అమ్మాయిల గురించి ఏం మాట్లాడుకుంటారా అని. బో, చాలా నీచంగా మాట్లాడుకుంటారు. ఏమని మేడం? అమ్మాయిలు ఉత్త ఆట బొమ్మలు, ఆడుకొని వదిలేయాలి. తొక్కలో అమ్మాయిలు ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్లకి పడిపోతారు. అందరూ అలా ఉండరు మేడం, కొంతమంది అమ్మాయిల్ని దేవతల్లా ఊహించుకుంటారు. ఉహుం. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇంకా పసిదానివి కదా, నీకవన్నీ తెలియదులేమ్మా. ఇంకేం మాట్లాడుకుంటారు మేడం? ఇంకే ఉందమ్మా, నువ్వు ఎలా ఉన్నా బంగారం అని పేరు పెడతారు. అంటే ఇది బుస్సేనా? 100% బుస్సే. టైం టు టైం నీ చున్నీ పట్టుకొని వదలకుండా తిరుగుతారు. నూకలు వేసి కోణి పట్టుకున్నట్టు మీకు చిల్లర ఖర్చు పెట్టి నమ్మించి 1 ఫైన్ డే ఆ ముఖ్యమైన పని కానిచ్చుకొని ఆ తర్వాత ఎవరికి కనపడకుండా జంప్ అయిపోతారు. రాస్కల్స్. అమ్మాయిలు మీరు జాగ్రత్త, అసలే కన్నెలు.